చికెన్ కర్రీ సూపర్ ఉంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. నెక్స్ట్ టైం మా ఇంట్లో చేసుకుంటాం. బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. చికెన్ చాలా బాగుంది, వెరీ గుడ్. చాలా బాగుంది, కొంచెం బాగా ఇంకా బాగుంటుంది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా క్యాంపింగ్లో నేను చికెన్ కర్రీ చేసి పెట్టానని అందరికీ ఫీడ్బ్యాక్ అట్లా ఇచ్చారనమాట. ఇంకా మీకు కూడా అది చూపిద్దామని చెప్పేసి ఈరోజు చికెన్ కర్రీ పోస్ట్ చేసేస్తున్నాను, నేను ఎలా చేశాను. అలాగే ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్ గా చేశానండి, నేనేమి పెద్ద హంగామా వేసి చేయలేదు. ఎందుకంటే క్యాంపింగ్ లో అన్ని మనకు దొరకవు కదా, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేస్తూ చేశానన్నమాట. ఈ చికెన్ కర్రీ చూసే ముందు నేను ఒక చిన్న వీడియో యాడ్ చేశాను, అది చూస్తూ మాట్లాడుకుంటూ తర్వాత చికెన్ కర్రీ చూసేద్దాం, వచ్చేసేయండి. ఏంటి ఫైలు హ్యాండ్ బ్యాగ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఈరోజు ఈఎస్ఎల్ క్లాస్కి వెళ్తున్నాను అనమాట. దాని గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీకు ముందు ఉంచాను. ఆ రోజు మార్నింగే లేచి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇగో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నేను కోసుకొని వచ్చాను అనమాట. ఈ ఫ్లవర్స్ మొగ్గలుగా ఉన్నప్పుడు తెచ్చి నైట్ నీళ్ళల్లో వేస్తే కొన్ని విచ్చుకున్నాయి, కొన్ని విచ్చుకోలేదండి. పింక్ కలర్లో భలే ఉన్నాయి కదా మందార పూలు, అయితే నాకు బాగా నచ్చినాయి అసలు. ఈరోజు అందులోనూ ఆ రోజు మండే అన్నమాట, సోమవారం శివుడికి బాగా పెట్టచ్చు అని చెప్పేసి తెచ్చుకొని ఇదిగోండి శివలింగం ఉంది నా దగ్గర చిన్నది. ఇంకా ఆయనకి అలంకరణ చేసేసుకొని అట్లా పూజ చేసేసుకొని దీపారాధన కూడా చేసేసుకున్నాను. దీపారాధన హారతి అలా ఇచ్చేసుకొని ఆ హారతి వెలిగేటప్పుడు చూడండి శివలింగం ఆకారంలో ఉంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. అందుకనే చెప్పేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటానండి, ఎందుకంటే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఇదిగోండి రోజు నిత్య దీపారాధన అయితే చేసుకుంటాను నేను. ఆ రోజు ఏ దేవుడికైతే అలంకరణ ఆ రోజు దేవుళ్ళకి నేను పూలు పెట్టేసుకుంటానండి, ఎందుకంటే అన్ని పూలు దొరకవని చెప్పాను కదా, ఆ రోజు దొరకటం నా అదృష్టం అనే చెప్పాలన్నమాట. నేనైతే ఇలా శివయ్యకి కొంచెం అభిషేకంలా చేసుకొని తర్వాత ఇలా పూలు పెట్టేసేసుకొని నైవేద్యం అలా పెట్టేసుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. పూజ అయిపోయాక వీటిని క్రొసాన్స్ అంటారండి, బ్రెడ్ లాగా ఉంటుంది, లోపల బటర్ వేసి ఉంటుంది అనమాట లైట్ గా. మాకు కాస్కోలో దొరుకుతాయండి ఇవి, వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మనకి బ్రెడ్ జామ్ ఎట్లానో ఇక్కడ ఫేమస్ అనమాట. ఇవి వచ్చేసి $7 అండి, అది డేట్ తో సహా ఉంటాయి. అది చూసుకొని తీసుకోవాలి మనము. ఇదిగో ఈ బ్రెడ్ని ఇదిగో సగానికి అట్లా హాఫ్ చేసామనుకోండి, లోపల మీకు ఎలా కట్ చేశానో చూపించాను చూడండి. దాన్ని ఇలా హీట్ చేసుకోవాలన్నమాట, అంటే బటర్ మనకి మెల్ట్ అవ్వాలండి, అప్పుడే కొంచెం బాగుంటుంది. లేకపోతే ఏంటంటే వేడి చేయకపోతే అంతగా బాగుండదు. అందుకని చెప్పేసి హీట్ చేసుకున్నాం అనుకోండి, అదిగోండి అలా వస్తుంది, బాగుంటుంది క్రిస్పీగా కూడా. ఇలా హీట్ చేసుకున్న తర్వాత లైట్గా దీని మీద మనము అలా ఒత్తదైనా తినచ్చు, లేదంటే న్యూట్రిల్లా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మనకి బ్రెడ్ జామ్ ఎలా తింటామో సేమ్ అంతే ఇది కూడా. న్యూట్రిల్లా లేదంటే జాము మామూలు జామ్ కానీ కిసాన్ జామ్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి, మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకొని తినొచ్చు. ఆ రోజు నేనైతే బ్రేక్ఫాస్ట్గా నేను ఇది తీసుకున్నాను. పిల్లలకి వచ్చేసి నేను బ్రెడ్ అను జామ్ వేసి ఇచ్చాను అనమాట. ఆ రోజు మండే కదండి, ముందు రోజు ఏంటంటే కొంచెం హెవీగా ఫుడ్ తిన్నారని నైట్, మార్నింగ్ ఏంటంటే లైట్గా బ్రెడ్ ఇచ్చి పంపించేశాను. నేను కూడా ఈ బ్రెడ్ తినేసేసి స్కూల్కి బయలుదేరాను అనమాట. ఏంటి నేను స్కూల్ అంటున్నాను అనుకుంటున్నారా? అదేనండి ఈఎస్ఎల్ అని చెప్పాను కదా, ఈఎస్ఎల్ అంటే ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాసెస్ అనమాట. అంటే ఇక్కడ అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి, పెళ్ళైన వాళ్ళు ఖాళీగానే ఉంటారు కదండి ఇంట్లో, అలాంటి వాళ్ళు జాబ్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ కంపల్సరీగా వచ్చి ఉండాలి కదా, అలాంటి వాళ్ళకి వచ్చేసి అసలు మంచిగా ఏర్పాటు చేశారండి అమెరికాలో అయితే. ఇది వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఇప్పుడు స్కూల్లో మా పిల్లలకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లానే మాకు కూడా ఇది అడల్ట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఇదే మా స్కూల్ అన్నమాట. మాకు వచ్చేసి వీక్లీ 2 క్లాసులు మాత్రమే జరుగుతాయి. నేను వచ్చేసి ఇది 3వ సంవత్సరం వెళ్ళటము. ఫస్ట్ దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయండి. ఇదిగోండి లోపలికి ఇట్లా ఎంటర్ అయ్యాం కదా, అసలు క్లాస్ రూమ్స్ కూడా చాలా హైఫైగా చాలా బాగుంటాయి, డీసెంట్ గా. నా క్లాస్ రూమ్ ఎక్కడో చూపిస్తాను రండి.
నేను వచ్చేసి ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చాను అనమాట. సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి వచ్చా. నేనంతా చదివింది తెలుగు మీడియం కదండి, అంత పెద్ద ఇంగ్లీష్ ఏమి నాకు రాదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. ఇక్కడ వచ్చేసి ఇదిగో చూడండి, ఇదంతా క్యాంటీన్ లాగా. మేము వచ్చి అక్కడ టీ తాగొచ్చు, కూర్చొని మాట్లాడుకోవటం, చిట్చాటు, హాట్ వాటర్ ఉంటాయి, డ్రింకింగ్ మనం అక్కడ మనీ పెట్టి కూడా తీసుకోవచ్చు, ఫ్రీగా కూడా మనకి టీ అవైలబుల్లో ఉంటుందండి, హాట్ వాటర్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి మా రూమ్ నెంబర్ 162 లెవెల్ 3. డెబీ అండి మా క్లాస్ మిస్ నేము. ఇప్పుడు మేము న్యూగా జాయిన్ అయ్యామన్నమాట. న్యూగా అంటే లాస్ట్ ఇయర్ సెకండ్ లెవెల్, ఈ ఇయర్ థర్డ్ లెవెల్ అనమాట. ఒక క్లాస్ ఇంప్రూవ్ అయ్యానండి నేనైతే. చూడాలి ఈ క్లాస్ ఎలా ఉంటుందో, కొత్త కదా. కానీ మా ఫ్రెండ్స్ అందరూ, ఫ్రెండ్స్ అంటే తెలుగు ఫ్రెండ్స్ కాదండి, ఇక్కడ అందరూ అన్ని దేశాలు మిక్సింగ్ ఉంటుందండి. చైనా, జపాను, మెక్సికను, ఇలా అన్ని దేశాల వాళ్ళు వచ్చి నేర్చుకుంటూ ఉంటారనమాట. దీంట్లో ఏమేమి జరుగుతాయో మంత్లీ అవన్నీ మీకు పోస్ట్ చేస్తానండి రాబోయే వీడియోలో. ఈ క్లాసుల గురించి నేను తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ ఈసారి ఏమన్నా జరిగినప్పుడు డీటెయిల్గా పోస్ట్ చేసి మీకు అన్ని వివరాలు షేర్ చేస్తాను. ఈ క్లాస్లోకి ఎంటర్ కావాలంటే దీనికి ఒక టెస్ట్ ఉంటుందండో, ఈ టెస్ట్ రాయాలి ముందు. మెయిన్ టెస్ట్ రాసి మనం ఏ లెవెల్లో ఉన్నామో చెక్ చేసి ఆ లెవెల్లో వాళ్ళు వేస్తారనమాట. అది మాకు ఆగస్టులో ఫస్ట్ వీక్లో అలా ఉంటుంది అనమాట టెస్ట్. నేను అది ఆల్రెడీ రాసేసాను. ఇదిగో క్లాస్ అయిపోయిందండి నాది. క్లాస్ అయిపోయి ఇలా బయటకు వచ్చేసాను. ఈఎస్ఎల్ క్లాస్ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి డీటెయిల్డ్గా. ఇంకా మనము ముందు చికెన్ కర్రీలోకి వెళ్ళిపోదాము. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి క్యాంపింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి క్యాంపింగ్లోనే కదండి వీడియో చేసింది, చికెన్ కర్రీ చేసింది కూడా. మరి ఈ వీడియో మీరు అందరు చూసారో లేదో, పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోస్గా చేశాను కదా. ఈ వీడియో కావాలంటే మీకు కింద నేను లింక్ షేర్ చేస్తానండి. 2 వీడియోలు తొందరగా చూడని వాళ్ళందరూ త్వరగా చూసేసేయండి. చూసేసి నా కామెంట్ సెక్షన్ కూడా తెలపాలన్నమాట. లైక్, షేరు, సబ్స్క్రైబ్ కంపల్సరిగా చెయ్యండి. మరి ఇలా చేస్తూ ఉంటేనే కదా అందరికీ రీచ్ అవుతూ ఉంటాయి. ఈ క్యాంపింగ్ వీడియోలు అయితే ఎంత ఫన్ ఉందంటే చెప్పలేమండి. మీరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. నేను చాలా గేమ్స్ కండక్ట్ చేశాను. మేము ఎలా గ్రిల్ చేసుకున్నాము, ఎలా ఫైర్ వేసుకున్నాము, ఇవన్నీ కూడా కింద లింక్ షేర్ చేస్తాను. కంపల్సరిగా చూడండి దాన్ని కూడా. అలాగే ఈ బీచ్లో కూడా అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పలేమండి. బాగా ఎంజాయ్ చేసాము. దీన్ని కూడా మీరందరూ చూడాలనుకుంటే కింద వీడియో చూడాల్సిందే. మరి చికెన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి 6-7. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ మేము తీసుకొచ్చుకున్నామండి. తర్వాత టమాటాలు ఒక 4 తీసుకోండి, మీడియం సైజ్ టమాటాలు ఒక 4 అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మనకి పెద్ద గిన్నె అయితే బాగుంటుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తము నేను 6 కేజీల చికెన్ తీసుకున్నారండి వీళ్ళు. అంతే ఫ్యామిలీస్ చెప్పాను కదండి, ఒక 7 ఫ్యామిలీస్. తర్వాత మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు కూడా వేసుకొని, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర లేదండి, అందుకే ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తామని చెప్పాం కదా. అలాగా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నా చూడండి. బాగా బాయిల్ అయ్యి వాటర్ అండి పైకి వచ్చినాయి. ఆ వాటర్ సగం అన్న కొద్దిగా ఇంకిపోవాలండి. అప్పుడు మీకు ముక్క ఆల్రెడీ నాకు సగం ఉడికిపోయిందండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, చికెన్ మసాలా 2 యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని ఇదిగోండి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా దగ్గర పడిన దాకా చూసుకోవాలండి. ఉప్పు కారం చూసుకుంటూ కలుపుకోవాలి. చెప్పాం కదండి, మేము చికెన్ ఏం తినట్లేదు, కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ చికెన్ చేస్తావు కదా అని చెప్పేసి నాకు అప్పచెప్పారు. పాపం వాళ్ళే అన్ని టేస్ట్ చేసి అన్ని శుభ్రం చేసి వాళ్ళే ఇచ్చారు. నేనేం చేయలేదని జస్ట్ కలిపాను మొత్తం వేసి అంతే. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్న దించుకునే ముందు కరివేపాకు లేనిదే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. చికెన్ ఏదైనా కూడా కరివేపాకు అయితే తిట్టగానే వేస్తాను. అలా కరివేపాకు, పుదీనా చెప్పాను కదా, కొత్తిమీర లేదని. కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగ 2 వేసుకున్న తర్వాత కలుపుకొని నాకైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర కూడా.
మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాము. మనదే ఇంట్లో ఉంటే అదేంటంటే జీడిపప్పు, గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేస్తాం కదా, అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు కొబ్బరి రైస్ చేశారండి. బగారా రైస్లోనే కోకోనట్ పాలు కలిపి చేశారనమాట. అసలు ఆ కూర ఇది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా తిన్నారు కూడా అందరూ. అందుకని మీరు కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా బాగుంది. ఉంటానండి మరి.